గ్రామ పంచాయతీ ఎలక్షన్ల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. మొదటి విడత ఎన్నికలకు ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. పంచాయతీ ఎన్నికలకు అంతా రెడీ అయింది. 3 విడతల ఎన్నికల్లో భాగంగా ఇవాల్టి నుంచి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 9వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ కాగా 10న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. 11న అభ్యంతరాల స్వీకరణ, 12న తుది జాబితా ప్రకటిస్తారు. 13 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,732 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా కేవలం 19 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగడం లేదు. అయితే ఎన్నికల కోసం 113,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడతలో 4,480 గ్రామ పంచాయతీలకు, రెండో విడతలో 4,137 పంచాయతీలకు, మూడో విడతలో 4,115 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 5,000 జనాభా దాటిన పంచాయతీలైతే సర్పంచ్ అభ్యర్థులు 2,50,000కు మించి ఖర్చు చేయవద్దని తెలిపింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారంతో నామినేషన్ వేస్తే తిరస్కరిస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చి గెలిచిన సర్పంచ్ను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్హత కూడా ఖచ్చితంగా ఉండాలని ఎన్నికల సంఘం తెలిపింది.